కాంగ్రెస్ గ్రాఫ్ 10% పెరిగింది. కానీ అది పెద్ద ఎత్తున అంటే బీజేపీని ఢీకొట్టేంతగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఇప్పటికి కూడా సర్వేలలో చాలా ముందుంటే ఉన్నారు. ఇది స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం. తర్వాత కృష్ణ గారు కర్ణాటక ఎన్నికల అంశం కూడా తీసుకొచ్చినారు. ఆయన చెప్పినారు కర్ణాటక ఎన్నికలే మొత్తం దేశవ్యాప్తంగా ప్రామాణికం కాకపోవచ్చు. సరే, కర్ణాటకలో ఒక ప్రత్యేక పరిస్థితులలో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ని ఓడించిందని చెప్పుకోవచ్చు. బీజేపీ కంటే జేడీఎస్ ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలవడం, ముఖ్యంగా మైనారిటీల ఓటు 100% కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేయడం, ఇది ఒక కర్ణాటకలో సాధ్యమే. కానీ మొత్తం దేశవ్యాప్తంగా ఈ విధానం సాధ్యమవుతాయా? మిగతా అన్ని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో చేసినంత స్థాయిలో మద్దతు చేయగలుగుతాయా? చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ అధికారానికి కనీసం దగ్గరనే రాగలుగుతుంది. కానీ ఇప్పుడున్న సర్వేలు దాన్ని చెప్పట్లేదు. ఇప్పుడున్న సర్వేలు మళ్ళీ మోదీకి అధికారం అనేటువంటి మాట స్పష్టంగా అవుతా ఉన్నాయి. సార్, ఎలక్షన్ గా కేంద్రంలో ఎలక్షన్ రావడానికి చాలా టైం ఉన్నది. ఇప్పుడే 10% పెరిగిందంటే ఇంకా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది మిగతా రాష్ట్రాల్లో. అదే కాకుండా మొన్న కర్ణాటక ఎలక్షన్ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పశ్చిమ బెంగాల్ కూడా ఇబ్బంది గురవుతా ఉన్నాం. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో ఎస్పీ పార్టీ థర్డ్ పోయింది. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్, కొన్ని స్థానాల్లో బిఎస్పీ పార్టీ సెకండ్, కొన్ని స్థానాల్లో ఎంఐఎం పార్టీ సెకండ్. కానీ ఎస్పీ పార్టీ థర్డ్ అయింది. ఇప్పుడు ఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు మనలో కాంగ్రెస్ పార్టీ ఏముందని అన్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బై ఎలక్షన్ ఎమ్మెల్యే గెలిచింది. ఇప్పుడు అక్కడ సాధారణ ప్రజలు కావచ్చు, మైనార్టీస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ సైడ్ నిలబడతా ఉన్నారు. కాబట్టి పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి. కాబట్టి దేశంలో అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా పంజాబ్, అస్సాంలో కాంగ్రెస్ పార్టీ మేమే ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ. కాబట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ లో కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా నాయకులంతా కూడా నాడుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. నిన్న రాహుల్ గారు లారీ డ్రైవర్లతో భేటీ కావడం, కోటి కులాలు దేశంలో వారు ఏం సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, వారి సమస్యలు తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ గారు నిన్న లారీల సమావేశం కావడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ గారు సమస్యలు తెలుసుకుంటూ మేము అధికారులకు వస్తే ఏం చేయగలుగుతాం, మీ సమస్యలు ఏమున్నాయి, అవి ఏ విధంగా మేము తీర్చగలుగుతాం అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇంటూ వెళ్తా ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి వ్యత్యాసం కొంత ఉన్నమాట వాస్తవమే, కానీ ఖచ్చితంగా ఇంకా టైం ఉన్నది. ఆ టైంలో రాహుల్ గాంధీ గారు దేశంలో నెంబర్ 1 స్థాయికి పోయే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారిని కూడా క్రాస్ చేసి రాహుల్ గాంధీ గారు ముందుకు పోతారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే గారు కలిసి పోటీ చేస్తే మాకు 45 స్థానాలను 45 మేమే గెలుస్తాం. బీహార్ లో కాంగ్రెస్, జేడీయూ, అదేవిధంగా ఆర్జే కలిస్తే మొత్తం అక్కడ 40 స్థానాల్లో అవన్నీ కూడా మేమే గెలిచే అవకాశం ఉంది. కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సీట్లు గెలుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి. పంజాబ్ లో మేము సెకండ్ ఉన్నాం, అక్కడ భారతీయ జనతా పార్టీ 4th ప్లేస్ ఉంది, అక్కడ మాకే అవకాశం ఉంది. అస్సాంలో మేము సెకండ్ ప్లేస్, అదేవిధంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఉన్నది అక్కడ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా బలంగా తయారైంది. కాబట్టే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు, సిబిఐని, ఈడీని అడ్డగోడుగా వాడుతూ 95% కేసులు ప్రతిపక్ష పార్టీల మీద పెట్టడం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు హేమంత్ బిశ్వాల్ శర్మ అస్సాం ముఖ్యమంత్రి గారి మీద సిబిఐ కేసు అయింది. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. అదేవిధంగా టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి గారి మీద, సిఎంఎస్ గారి మీద సిబిఐ కేసు అయింది. తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏమైందో తెలియని పరిస్థితి. అదేవిధంగా సువేందర్ అధికారి పశ్చిమ బెంగాల్ ఫ్లోర్ లీడర్ భారతీయ జనతా పార్టీ, అంతకుముందు టీఎంసీలో మంత్రిగా ఉన్నప్పుడు వారి మీద కేసు అయింది. ఈ విధంగా ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ని, అదేవిధంగా సిబిఐని అడోడిగా వాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను రిలీజ్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. కాబట్టి ఈనాడు ఆ ప్రతిపక్ష పార్టీలను కూడా కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో అవినాష్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి కేసులో ముద్దాయిగా ఉన్నా కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో ఏదైతే కొత్త అమెండ్మెంట్ తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీల మద్దతు రాజ్యసభలో అవసరం అంట, అందుకే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు. కవిత గారు లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నప్పుడు అరెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సహకరించింది కాబట్టి
ఈనాడు కవిత గారిని అరెస్ట్ చేస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ బీటీలుగా వైఎస్ఆర్సీపీ అదేవిధంగా టీఆర్ఎస్ ఎంఐ పార్టీ పనిచేస్తూ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం రాకుండా అడుగునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అది మాత్రం కుదిరే పరిస్థితులు లేదు. 9 సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్న ప్రజలు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గ్రహించడం జరిగింది. ఏమని అంటే భారతీయ జనతా పార్టీ బీటీలుగా ఎవరైతే పనిచేసి గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి ఆమ్ ఆద్మీ పార్టీని వాడి ఈ లిక్కర్ స్కామ్ లో పైసలు